points of trisection of the line segment joining A 4 comma minus 1 and B minus 2 comma minus 3. సో ఇక్కడ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏమేమి చేయాలంటే జనరల్గా ఒక లైన్ సెగ్మెంట్ ఇలా ఉందనుకోండి, ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని 2 పాయింట్స్ డివైడ్ చేస్తుంటాయి. ఎలా అంటే 1:2 రేషియో, అలాగే దీన్నే 2:1 రేషియోలో కూడా చేసేది ఉంటుంది. 2:1 రేషియో డివైడ్ చేసే ఈ పాయింట్లను పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటారు. అంటే మనకి ఇక్కడ సెక్షన్ ఫార్ములా వాడాల్సి వస్తుంది. సెక్షన్ ఫార్ములా వాడేటప్పుడు ఏమవుతుందంటే m1x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అని వాడినప్పుడు m1 m2 రేషియో కావాలి. ఇక్కడ రేషియో ఇవ్వడు. మీరు ఈ వర్డ్ చూస్తానే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటానే రేషియోస్ డిఫాల్ట్గా 1:2 మరియు 2:1 అనుకోవాలి. రేషియో ఇచ్చినట్టే. సెక్షన్ ఫార్ములా కావాలంటే రేషియో కావాలి కదా. రేషియో ఇవ్వలేదు అంటే మీరేమనుకోవాలి, 1:2 2:1 ఇచ్చినట్టే అని అనుకోవాలి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే. సో ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ పాయింట్స్ A 4 comma minus 1, B minus 2 comma minus 3. సో దీంట్లో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే కాబట్టి ఫస్ట్ రేషియో ఏమనుకుంటామంటే ఫస్ట్ రేషియో వచ్చేసి m1:m2 ఈజ్ ఈక్వల్ టు 1:2 అనుకుంటాం. 1:2 అట్లా కనుగొనాలి సార్. సో రేషియో m1:m2 అన్నాడు. సో రేషియో m1:m2 అన్నప్పుడు జనరల్గా ఫార్ములా ఏ ఫార్ములా వాడాలంటే సెక్షన్ ఫార్ములా వాడాలి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే ఇక్కడ ఇది సి ఇది డి అనుకోండి. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ which divides line segment joining A x1 y1 B x2 y2 points in the ratio m1:m2. సపోజ్ ఇది సి అనుకున్నాం అనుకోండి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 తీసుకుంటాం. సో దీంట్లో ఆల్రెడీ m1 m2 అంటే ఇది, మరి x1 y1 x2 y2 ఇవి తీసుకోవాలి. సో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి ఒకసారి. m1 అంటే 1 ఉంది. సో 1 ఇంటూ x2 అంటే 1 ఇంటూ x2 అంటే -2 ప్లస్ m2 ఇంటూ x1 m2 అంటే 2 ఇంటూ x1 అంటే 4 బై 1 ప్లస్ 2. m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 తీసుకుందాం. సేమ్ m1 ఇంటూ y2 అంటే 1 ఇంటూ -3 y2 అంటే -3 ప్లస్ m2 ఇంటూ y1 అంటే m2 అంటే 2 ఇంటూ y1 ఎంత ఉంది -1 బై 1 ప్లస్ 2 తీసుకుందాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ సబ్స్టిట్యూషన్ మీకు అర్థమైంటుంది. 1 ఇంటూ -2 అంటే ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ ఏం సింబల్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 2s 2, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏం సింబల్ అంటే ప్లస్ ఉన్నట్టే. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 2 4s 8 బై 3. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 3s 3 ప్లస్, ఇక్కడ మైనస్ క్లియర్గా మెన్షన్ చేశాడు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s 2 బై 1 ప్లస్ 2 ఎంత 3. నెక్స్ట్
ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. 8లోంచి 2 మైనస్ చేస్తే 6. లార్జ్ నెంబర్ సింబల్ ఏంటి, 8 కాబట్టి, సారీ 8కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంచినా ఒకటే ఉంచుకున్నా ఒకటే ప్లస్ వేస్తాం. అలాగే రెండు మైనస్లో వస్తే యాడ్ చేసి మైనస్ సింబల్ వేస్తాం. సో -3 -2 ఎంత అవుతుంది, -5 అవుతుంది బై 3. సో ఇక్కడేమో 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇక్కడ -5/3 క్యాన్సిల్ చెయ్యం. డెసిమల్స్ ఏం మార్చక్కర్లా ఈ ప్రాబ్లమ్స్లో. సో ఇక్కడ 2 అంటే 1:2 కాకుండా 2:1 తీసుకోవాలి. 2:1. సో ఇప్పుడు ఈసారి వచ్చే పాయింట్ ఏమంటామంటే డి అనుకున్నాం అనుకోండి. సో సేమ్ ఇదే ఫార్ములాలో M1 M2 మాత్రం మారుతాయి, సేమ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. సో M1 అంటే ఎంత, 2 ఇంటూ M1 X2 అన్నాడు అంటే 2 ఇంటూ -2 ప్లస్ M2 X1. M2 అంటే ఎంత, 1 ఇంటూ X1 అంటే 4, 1 ఇంటూ 4 బై M1 ప్లస్ M2 అంటే 2 ప్లస్ 1. నెక్స్ట్ M1 Y2 అన్నాడు. M1 Y2 అంటే ఏంటి, M1 అంటే 2, Y2 అంటే -3, 2 ఇంటూ -3 ప్లస్ M2 Y1 అంటే 1 ఇంటూ Y1 ఎంత, -1, 1 ఇంటూ -1 బై 2 ప్లస్ 1. సో ఇప్పుడు సేమ్ క్యాలిక్యులేషన్, ప్లస్ ఇంటూ మైనస్, 2 2 జా 4 ప్లస్ 1 4 జా 4 బై 2 ప్లస్ 1 3 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్, 2 3 జా 6 ప్లస్ ఇంటూ మైనస్, 1 1 జా 1, 2 ప్లస్ 1 3. సో -4 ప్లస్ 4 0 అవుతుంది, 0 బై 3. నెక్స్ట్ -6 -1 -7, రెండు మైనస్లో ఉంటే యాడ్ చేసి మైనస్ వేసేస్తాం. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0, 7 బై 3. సో ఇది ఆన్సర్.